హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుంధర కలెక్షన్స్. ఈరోజు వీడియో డ్రెస్సెస్కి, జాకెట్లకి ఇటు స్టైల్గా తాళ్ళు పెట్టుకుంటాం కదా, స్టైల్గా షోల్డర్స్ జారకుండా అలా పెట్టుకుంటుంటాం కదా, అవి ఎలా కుట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మరవద్దండి. ముందు తాడు కుట్టుకోవాలి. ఆ తాడు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. దానికి ఫస్ట్ సింగిల్ పాదాన్ని ఫిట్ చేసుకోవాలి. సింగిల్ పాదం మిషన్కి ఫిట్ చేసేసుకొని ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం. పాదం ఫిట్ చేసుకున్న తర్వాత మనము డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ ఏదైనా కలర్ అనుకుంటాం కదా, ఆ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫ్యాబ్రిక్ని క్రాస్గా తీసుకోవాలి. మనం థ్రెడ్ గోడుకు తీసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే క్రాస్గా 1 ఇంచ్ వెడల్పుతోటి మనకి మ్యాక్సిమం మనం 16 ఇంచులు పెట్టుకుంటాం థ్రెడ్. అంతకుమించి పొడవుగా పెట్టమంటే పెట్టాల్సిందే కదా. కాబట్టి దాన్ని బట్టి జాయింట్ లేకుండా క్రాస్ పీసు పెద్దగా కట్ చేసుకోవాలి. జాయింట్ అనేది ఉందంటే తిప్పుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి జాయింట్ కంపల్సరీ ఉండకుండా చూసుకోండి. పీసుని కట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ గోటు పెడతాం కదా, ఆ థ్రెడ్ తీసుకొని థ్రెడ్ గోటు ఎలా కుడతామో అలాగే యాజ్ ఇట్ ఈజ్ కుట్టాలి. ముందు పక్క కొద్దిగా లూజ్ ఎక్కువ వదులుకోవాలి, ఎందుకంటే తిప్పుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది మనకి. కొంచెం అంటే చివరికి థ్రెడ్ దగ్గరికి కాకుండా కొంచెం యువతలకి పెట్టుకొని కుట్టుకోవాలి. స్టార్టింగ్ కొద్దిగా థ్రెడ్కు దూరంగా పెట్టి కుట్టుకొని తర్వాత క్రాస్గా థ్రెడ్ దగ్గరికి రానిచ్చాలి. థ్రెడ్ దగ్గరికి రానిచ్చి మనము థ్రెడ్ కూడా ఎలా కుట్టుకుంటామో అలాగే మరీ టైట్గా కాకుండా కొంచెం థ్రెడ్ లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా దగ్గరగా వేసుకోవచ్చు. అట్లా మన ఇష్టం అన్నమాట. మనకి ఎంత థ్రెడ్ ఎంత లావు కావాల్సి వస్తే అంత లావు చూసుకొని కుట్టుకొని ఎంత పొడుగు కావాలో కొలుచుకొని తీసుకోవాలి. జాయింట్ అయితే ఉండకూడదు. జాయింట్ ఉంటే మాత్రం తిరగదు. మళ్ళీ దాని మీదనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. వేసుకోకపోతే ఏంటంటే తిప్పేటప్పుడు పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంకొక కుట్టు వేసేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మళ్ళీ తిప్పేటప్పుడు పిగిలిపోయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టము. తర్వాత ఎగస్ట్రా ఉన్న పీస్నంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి థ్రెడ్ తిప్పుకొండే అంత వీలుగా సన్నగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. వీడియోలో బాగా గమనించుకోండి, ఏది ఎంత వెడల్పు పెడుతున్నాను ఏంటి అనేది. థ్రెడ్ అయితే కట్ చేసేయకూడదు, థ్రెడ్ లాగేసేయాలి. ఇప్పుడు థ్రెడ్ని ఇలా పట్టుకొని వీడియోలో చూపించినట్లు మొత్తం లాగేసేయాలి. లాగేసిన తర్వాత దాన్ని ఎలా తిప్పుకోవాలో చూద్దాము. థ్రెడ్ లాగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా తిప్పుకోవాలో ఏంటో చూపిస్తాను చూడండి. ముందు పక్క మనం కొంచెం లూజ్గా పెట్టి కుట్టుకున్నాం కదా, లూజ్గా అంటే కొద్దిగా థ్రెడ్కి నుంచి దూరంగా కుట్టుకున్నాం కదా క్రాస్గా, అక్కడ ఇలాంటి లావు సూదికి ఒక 6 పొరలు వేసుకోవాలి. దారం 6 పొరల దారం వేసుకొని నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా లాక్ చేసుకోండి. అలా లాక్ చేసుకోవడం వల్ల థ్రెడ్ తిప్పుకునేటప్పుడు తెగిపోకుండా ఉంటుంది. సూదికి తీసుకునే తాడు మాత్రం 6 పొరల నుంచి 8 పొరలైనా వేసుకోవచ్చు. జాగ్రత్త అండి, మళ్ళీ తెగిపోయిందంటే మాత్రం మధ్యలో ప్రాబ్లం అవుతుంది. దారం తెగకుండా స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఒకవైపు మొదలు పెట్టాం కదా తిప్పుకోవడానికి, సూదితోటి లాక్ చేసుకొని నాడా బొంద ఎలా ఎక్కించుకుంటామో అలా సూదిని లోపల నుంచి బయటికి నాడా బొంద ఎలా ఎక్కించుకుంటామో అలా మొత్తం జరుపుకుంటూ వీడియోలో చూపించినట్లు లాగేసుకొని సూదిని ఈ చివరికి రప్పించుకోవాలి. అలా వచ్చిన తర్వాత దీన్ని ఒకవైపు మనం కొంచెం లూజ్గా కుట్టుకున్నాం కదా, వీడియోలో చూపించినట్టు దాన్ని లోపలికి
వచ్చేటట్లు కొంచెం సర్దుకుంటూ దాన్ని కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా దాన్ని రప్పించుకోవాలి. ఫ్యాబ్రిక్ని బట్టి కూడా తిప్పడం అనేది టైం పడుతుంది. దాన్ని బట్టి చూసుకొని మనము అది నీట్గా లాక్కోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, దాన్ని లూజ్ చేసుకుంటూ టైట్ అయినప్పుడు లూజ్ చేసుకుంటూ అట్లా చూసుకుంటూ కొద్దిగా స్టార్ట్ అయిందంటే ఈజీగా తిప్పేసుకోవచ్చు. తాడు తిరగడం స్టార్ట్ అయింది చూడండి. అట్లాగా కొద్దిగా జరుపుకుంటూ టైట్గా ఉంటుంది. మనము సన్నగా రావడం కోసం బాగా దగ్గరగా కుట్టుకుంటాం కదా థ్రెడ్కి, కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది. మెల్లిగా లాక్కోవాలి. వీడియోలో చూపించినట్లు కొద్దిగా జరుపుకుంటూ కింద గట్టిగా పట్టేయకుండా కొద్దిగా జరుపుకుంటూ అలా లాక్కుంటా మొత్తం నీట్గా తిప్పుకోవాలి. థ్రెడ్ బయటకు వచ్చింది కదా, ఇలాగా బయటకు వచ్చేస్తే ఈజీగా తిప్పుకోవచ్చు. అంతవరకు కొద్దిగా కష్టపడి లాక్కోవాలి, తప్పదు. ఈ థ్రెడ్స్ రెండు కుట్టుకోవడానికి అట్లీస్ట్ 20 minutes నుంచి 30 minutes వరకు పడుతుంది. అంత టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు అంతా సింపుల్గా రెడీమేడ్వి కూడా వచ్చేస్తున్నాయి కదా, కానీ కొన్నిటికి తప్పదు, కుట్టాల్సి వస్తుంది. కాబట్టి కుట్టాల్సిందేను. ఆల్మోస్ట్ తిప్పేసాము, అయిపోయింది. చివరికి ఎంత ఫాస్ట్గా వస్తుందో అలాగే ఉంటుంది థ్రెడ్. తిప్పడం అయిపోయింది. కట్ చేసేసుకొని 2 భాగాలు చేసేసుకోవాలి దీన్ని. మనకు ఒకవేళ అంత పొడుగు రాలేదు అనుకుంటే 16 ఇంచులు 2 తీసుకొని 2 తిప్పుకోవాల్సి ఉంటుంది. తిప్పుకోవడమే కొంచెం కష్టం, టైం పడుతుంది అంతేను. కానీ తిప్పిన తర్వాత నీట్గా ఉంటుంది థ్రెడ్. కట్ చేసుకొని 2 భాగాలు చేసేసుకుందాము. దీనికి ఇప్పుడు గంటలు తయారు చేసుకుందాము. గంటలు తయారు చేసుకోవడానికి సింగిల్ పాదం తీసేసి మామూలు పాదం పెట్టేసుకోవాలి. మామూలు పాదం పెట్టుకునేసి డ్రెస్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ కదా తీసుకోవాలి. థ్రెడ్స్ బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్ మెరూన్ కలరు డ్రెస్ కుట్టాను. డ్రెస్కి కథ వేస్తున్నాము. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు చూడండి, ఇలా క్లాత్ తీసుకొని ఇలా త్రిభుజాకారంలో మర్చుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అటు ఇటు హెచ్చు తగ్గులు కూడా చూసుకొని ఇలాగ మళ్ళీ 3 సమోసా షేప్లో మర్చుకొని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఎలా కుట్టుకుందామో చూద్దాము. వీడియోని బాగా గమనించండి, ఎలా పెడుతున్నానో. ఉల్టా సీదా ఖచ్చితంగా చూసుకొని అలాగ మడిచి ఎలా కుడుతున్నానో చూడండి. మనకి ఎంత సైజు కావాలో చూసుకొని దాన్ని బట్టి నీట్గా పైన రఫ్ చేసి కిందకి ఇలా రఫ్ చేసుకోవాలి. కిందకి కుట్టేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక కుట్టు వేసుకునేస్తే ఎక్కడికి వెళ్ళదు, నీట్గా ఉంటుంది. ఇట్లా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. తిప్పిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే ఇంకోటి కూడా కుట్టుకుందాము. ఆ మూలకి పెట్టుకునేసి ఆ మూల నుంచి రఫ్ చేసుకుంటూ తిప్పుకొని కింది దాకా కుట్టుకోవాలి. ఒకసారి కొలుచుకుందాం. ఒకటి కుట్టేసుకున్నాం కదా, అది ఇది ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి కుట్టేసుకోవాలి. అలా కుట్టేసుకుంటే 2 సమానంగా నీట్గా వస్తాయి. రెండోది కూడా అలా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని తిప్పేసుకుంటే మనకి బ్యాక్ థ్రెడ్స్ రెడీ అయిపోయినట్లే. 2 సమానంగా ఉన్నాయి లేదా ఇంకోసారి కూడా చెక్ చేసుకోవాలి తిరిగేసే ముందు, ఎందుకంటే 2 సమానంగా ఉంటే నీట్గా ఉంటాయి. రెడీ అయిపోయినాయండి థ్రెడ్స్. కొద్దిగా టైం పడుతుందండి, కుట్టుకుంటే అయితే మాత్రం చాలా బాగా అందంగా వస్తాయి. లైఫ్ కూడా చాలా ఉంటుంది. ఈ వీడియోకి ఇంతేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.